అందరికీ నమస్కారం. నేను ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణాలేంటంటే, నేను గూడా ఒక 20 సంవత్సరాల క్రితము అమెరికాకు రావడం జరిగింది. నేను 20 సంవత్సరాలుగా అట్లాంటా మహానగరంలో, అమెరికాలోని అట్లాంటా మహానగరంలో ఉంటున్నాను. నా వృత్తిరీత్యా వచ్చేసి ఐయామ్ ఎ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్. నేను ఇక్కడికి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్‌గా ఇక్కడికి రావడం జరిగింది. J1 వీసా మీద. అంటే అట్లాంటి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇక్కడ జార్జియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా ఎలా అంటే నాకున్నటువంటి సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ అలానే స్పెషల్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి నాకు అక్కడ హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, ఆ ఇంటర్వ్యూలో నా యొక్క లాంగ్వేజ్‌ని కానీ, నాకున్న స్కిల్స్ అన్నిటిని కూడా వాళ్ళు అసెస్ చేసిన తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేను జాబ్ రీత్యానే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మధ్యనేంటంటే నేను చెప్తున్నాను అది ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, జనవరి 18వ తేదీ నుంచి ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపబ్లిక్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకాలు చేయడం జరిగింది. ఒకటేంటంటే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ పైన, రెండవది బర్త్ రైట్స్ పైన, ఇంకా చాలా వాటిపైన వారు సైన్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి భారతదేశంలోని నలుమూలల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అటు మనకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులలో చాలా వరకి ఆందోళనలు మొదలయ్యాయి. అలానే తల్లిదండ్రులలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దానికి గల కారణాలు ఒకటి ట్రంప్ ప్రభుత్వము ఇమిగ్రేషన్ పైన కఠినంగానే వ్యవహరిస్తా ఉంది. అమెరికా ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకి, చాలా వరకు హార్డ్ వర్కింగ్, డెడికేషన్, కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ గ్రేట్ కంట్రీ. ఇక్కడ ఉన్నటువంటి లాస్‌ని ఫాలో అవుతూ, ఇక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో ఉన్నటువంటి రూల్స్ అన్ని ఫాలో అవుతూ ముందుకెళ్తే మాత్రం చాలా గొప్పనైనటువంటి దేశము. ఇక్కడ ఉన్నటువంటి తెల్లవాళ్ళు కావచ్చు, నల్లవాళ్ళు కావచ్చు, చాలా వరకి ప్రతిభ ఉన్న వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఎలాంటి రాజకీయాలు ఉండవు. ప్రతిభ ఉంటే మాత్రం పట్టం కడతారు. అయితే ఇప్పుడు మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడికి మనకి తెలుగు రాష్ట్రాలు కావచ్చు, యావత్ భారతదేశం నుంచి కూడా అంతకుముందు ఈ యొక్క దేశానికి రావాలంటే ఎప్పుడైనా కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలలో అడ్మిషన్స్ రావాలి GRE, TOEFL అండ్ IELTS అండ్ ఈ మధ్యన డ్యూలింగ్ అని వచ్చింది. వీటిలలో వచ్చిన స్కోర్స్ ఆధారంగా వీళ్ళకి కాలేజెస్‌లలో మంచి అడ్మిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి మనకు హైదరాబాద్ కావచ్చు, ఇంకా మిగతా ఇండియాలో ఉన్నటువంటి ఏజెన్సీల ద్వారా కూడా అక్కడ కోచింగ్‌లు తీసుకొని గాని, తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ కూడా వాళ్ళ కోర్స్‌నన్నిటిని కూడా యూనివర్సిటీకి పంపించి అడ్మిషన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతా ఉంది. అయితే కోవిడ్ టైంలో స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి ప్రోమెట్రిక్ సెంటర్స్‌లకెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో నుంచే వీళ్ళకి ఎగ్జామ్స్ రాసుకున్నటువంటి వసతిని కల్పించడం జరిగింది. దాన్ని నేను చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొందరికి ఎప్పటియో బ్యాక్‌లాగ్స్ ఉన్నా కూడా నిజంగా వాళ్ళకి డిగ్రీ లేకున్నా ఇంజినీరింగ్ డిగ్రీ లేకున్నా కూడా ఎక్కడో కొనేసుకొని, తర్వాత బ్యాక్‌లాగ్స్ ఎలాంటి ప్రతిభ లేకున్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి కొందరు రావడం జరిగింది. వాళ్ళొచ్చి ఏం లేదు ఇక్కడ. ఓన్లీ పార్ట్ టైమ్ జాబ్‌ల కోసమే వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తుండడంతోని ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక పార్ట్ టైమ్ అనేది ఒక డిఫాల్ట్ లాగా, ఒక మ్యాండేటరీ లాగా, అది చేయకపోతే ఏదో కొంచెం వాళ్ళు ఏదో కోల్పోతున్నటువంటి ఫీలింగ్‌లో పడ్డారు. ఇది పియర్ ప్రెషర్. ఇక్కడ చాలా వరకు దాన్ని పియర్ ప్రెషర్ అంటారు. కొందరు ఏకధాటిగా వాటి కొరకే వచ్చినటువంటి సందర్భాలున్నాయి. అది నిజంగా చెప్పాలంటే అది తల్లిదండ్రుల యొక్క పొరపాటు అనొచ్చా? లేకపోతే ఈ యొక్క విద్యార్థుల యొక్క పొరపాటు అనొచ్చా నేను చెప్పలేను. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ యూఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ వీసాలు ఇష్యూ చేసేటప్పుడు కూడా ఈ పిల్లల్లో నిజంగా ప్రతిభ ఉందా లేదా అనేది కూడా గమనించి వాళ్ళకి వీసాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇది యూఎస్ ఇమిగ్రేషన్ యూఎస్ కాన్సులేట్‌లో ఉన్నటువంటి ఎంబసీ అధికారులది. వాళ్ళ తప్పిదం వాళ్ళది కూడా తప్పిదంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు సరే వచ్చినప్పుడు ఒకటి నేను ముఖ్యంగా చెప్పేది విద్యార్థులకు గాని, తల్లిదండ్రులకు గాని, మీ పిల్లలకి ప్రతిభ ఉంది, ప్యాషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఆ డెడికేషన్ ఉంది,
టాలెంట్ చాలా వరకు నిజంగా ఇక్కడికి రావాలి, ఇక్కడ నిజంగా వచ్చి నేను ఏదో ఒకటి సాధించాలన్న తపన ఉంటే మాత్రమే పంపండి. అది లేకుండా ఇక్కడికొచ్చి ఓన్లీ పార్ట్ టైమ్ జాబ్‌ల కొరకే వస్తామన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇక నుంచి కొంతవరకి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో స్థానం లేదు. సో, స్టూడెంట్స్ ఒకసారి యూనివర్సిటీలోకొచ్చిన తర్వాత సీపీటీ, సీపీటీలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పని చేసుకోవడానికి అంటే అక్కడ ఉన్నటువంటి క్యాఫెటేరియా గావచ్చు, లేదా అక్కడ ఉన్న లైబ్రరీ గావచ్చు, లేదా అక్కడ కస్టోడియల్ డ్యూటీస్ గాని అక్కడ ఉన్నటువంటి లేదా ప్రొఫెసర్ల దగ్గర పనిచేయడం గావచ్చు, ఇలాంటి జాబ్స్ చేసుకోవచ్చు. అది కాకుండా ఏంటంటే ఈ పిల్లలు బయట రెస్టారెంట్‌లలో, గ్యాస్ స్టేషన్‌లలో, స్ట్రిప్ మాల్స్‌లలో తర్వాత పిల్లల్ని చూసుకోవడం గాని ఇక్కడ ఇళ్లల్లో ఇట్లాంటి జాబ్స్ అన్ని గూడా చేస్తా ఉన్నారు. సో, అలాంటి జాబ్‌లకు మాత్రం మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు ఒకవేళ జాబ్స్ ఇక్కడ చేస్తున్నట్లయితే తల్లిదండ్రులు మీకు తప్పకుండా చెప్పండి మీ పిల్లలకి. అలాంటి జాబ్‌లు చేయొద్దు అని చెప్పండి మీరు. సో, అదొకటి. ఇక్కడున్నటువంటి స్టూడెంట్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అంటే వాళ్ళంత డేటా అంత దగ్గర పెట్టుకొని ఇల్లీగల్‌గా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ ఇంటికి డోర్ దగ్గరికి వచ్చి కూడా డోర్ నాక్ చేసి ఇల్లీగల్‌గా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని డిపోర్టేషన్ చేస్తున్నారు. అలాగే రెస్టారెంట్‌లలో, అలాగే గ్యాస్ స్టేషన్‌లలో గూడా ఐస్ అధికారులు గూడా తిరుగుతా ఉన్నారు. ఎవరైనా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వాళ్ళకి సైటేషన్స్ ఇవ్వడం గాని, లేదా నిజంగా వాళ్ళకి వీసాలు గాని అంటే ఇమిగ్రేషన్ సరిగ్గా లేకపోయినట్లయితే వాళ్ళని డిపోర్టేషన్ చేయడం గూడా జరుగుతా ఉంది. సో, కాబట్టి మీరందరూ గూడా ఇక్కడున్నటువంటి బ్యూటిఫుల్ ఇమిగ్రేషన్ సిస్టాన్ని గాని, ఇక్కడున్నటువంటి లాస్‌ని గాని, ఇక్కడున్న రూల్స్ గాని వాటన్నిటిని మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. షార్ట్ టర్మ్‌గా ఈ టెంపరరీగా వచ్చేటువంటి డబ్బుని మీరు నమ్ముకొని మీ లైఫ్‌లను ఆగం చేసుకోవద్దు. ఇంకొకటి మీ అందరికీ తెలుసు 30-40 లక్షల వరకు లోన్‌లు తీసుకొని మీరిక్కడ చదువుతున్నారు. సో, ఆ లోన్‌లు తీసుకొని మళ్ళీ మీరు కట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ఒత్తిడిలకు గురి కాకుండా ఇక్కడ చాలా వరకేందంటే స్టూడెంట్స్ ఒత్తిడికి గురయ్యి ఈ మధ్యన కూడా కొందరు అంటే సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. యాక్సిడెంట్ అంటే ఇక్కడ సరైనటువంటి డ్రైవింగ్ చేయలేక అంటే ఒక రకమైన ఆందోళనకు గురై గూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో, అలాంటి మీరు ఇబ్బందులు పడకుండా చక్కగా ఉండాలి అంటే ఇక్కడి సిస్టమ్‌ని ఫాలో అయ్యి మీరు ముందుకెళ్ళినట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో, ప్లీజ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇక్కడ. అలానే ఇక్కడ లాస్‌ని కూడా మీరు ఫాలో అయ్యి మీ యొక్క లైఫ్‌ని చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. థాంక్ యూ. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ and watch and like and share our Palla Vennela channel. Thank you.